జస్టిస్ రమణ గారు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేశారు. ఆయనకి సంబంధించిన సమాచారం రాధాకృష్ణ గారు రాశారంటే విశ్వసనీయం కాదు. 100కి 99.9999% నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒక సర్కిల్, మంచి కాంటాక్ట్ ఉన్నటువంటి సర్కిల్. బాబు గారు, రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, రమణ గారు, ఇదంతా ఒక పెద్ద సర్కిల్. ఈ సర్కిల్లో జరిగే ఏమన్నా వచ్చినాయి అంటే, రాధాకృష్ణ గారి పత్రికలో వచ్చినాయి అంటే అది నమ్మాలి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితి అయ్యాక మొన్న హైదరాబాదు, సికింద్రాబాదు ఈ ప్రాంతాల్లో దాదాపుగా స్వీప్ చేసింది. 2-3 తప్పించి కాంగ్రెస్ పార్టీకి మొత్తం కొట్టుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాదే ఓ రకంగా టీఆర్ఎస్ని కాపాడింది. అక్కడ మల్కాజ్గిరిలో 7కి 7 గెలిచినటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి జస్టిస్ రమణ గారిని బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయమని కేసీఆర్ గారు ప్రపోజల్ పంపించారు. ఆయన దానికి తిరస్కరించారు, సున్నితంగా తిరస్కరించారు. ఇది తాజాగా ఆర్కే గారి కొత్త పలుకులో రాసుకొచ్చినటువంటి మాట. అంటే రమణ గారు చంద్రబాబు గారికి క్లోజు, అదే సందర్భంలో కేసీఆర్కి క్లోజు. జగన్ మీదతో అయితే తగవే ఉంది. రేవంత్కి చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి కొంత పరిచయం ఉంటుంది, అంటే సాన్నిహిత్యమే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ని వదులుకోలేరు, ఎందుకంటే చంద్రబాబు గారి మనిషి కాబట్టి. అదే సందర్భంలో కేసీఆర్తో భయంతో కూడినటువంటి ప్రేమ ఉంటుంది వీళ్ళందరికీ కూడా. ఆ విధమైన స్నేహం ఉంటుంది. తెలుగుదేశాన్ని కేసీఆర్ తొక్కేస్తున్నాడు కాదు, తొక్కేయడాన్ని వీళ్ళందరూ కూడా సమర్థించేశారు. కాకపోతే అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ధైర్యం కాదు, అవసరం లేదనుకుంటున్నారు జస్టిస్ రమణ గారు అన్నది అర్థమవుతుంది. తప్పేం లేదు. అలాంటి చీఫ్ జస్టిస్ లాంటి ఆయన వచ్చి ఒక ప్రాంతీయ పార్టీలో ఓ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం అంటే, చేసి గెలిస్తే ఒక ఎత్తు, ఓడితే పరుగు పోతుంది. గెలిచినా కూడా ఒరిగి సచ్చేదేమి ఉండదు. ఇప్పుడైతే అంతర్జాతీయంగా వివిధ సదస్సుల్లో గెస్ట్గా ఆ కథ అంతా నడుస్తుంది. ఈ రొంపిలోకి రాకూడదని జస్టిస్ రమణ గారు తీసుకున్న నిర్ణయం మంచిదే.